ఈ మధ్య బ్యాంక్ అకౌంట్స్ కూడా రెంట్స్‌కి అడుగుతున్నారంట. వీక్లీ 3000 ఇస్తాం, 2000 ఇస్తాం అని చెప్పేసి. అంటే దీని వెనకాల ఏమైనా స్కామ్ ఉందంటారా? ఏం చేస్తారంటే మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో అది రెంట్‌లా తీసుకుంటారనమాట. దానికి వీక్లీ 3000 నుంచి 10,000 వరకు ఇస్తారు. సో, చాలామంది ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో అట్లా అని చెప్పి వీళ్ళకి చెప్పి ఇవ్వడము, లేతే కొంతమంది ఏందంటే దొంగతనంగా చెప్పకుండా కూడా మీ బ్యాంక్ అకౌంట్స్ ఎక్కడైనా అడిగినప్పుడు మీ డీటెయిల్స్ ఇచ్చేస్తారు కదా! అట్లయినా ఓటీపీ గాని లేకపోతే పాన్ కార్డ్ మీరు ఇవ్వగానే ఏదో జాబ్ అని చెప్పేసి అడగగానే పాన్ కార్డ్ ఇవ్వడాలు, ఓటీపీ అడగగానే ఇవ్వాలి. నేను జాబ్ ఇచ్చిన కదా! సో, ఈ ఈ డీటెయిల్స్ ఇయ్యండని ఇచ్చేస్తారు కదా ఎవరైనా జాబ్. సో, ఈ బ్యాంక్ అకౌంట్ ఏం చేస్తారంటే వీళ్ళు ఎవరైతే స్కామ్‌స్టర్స్ ఉంటారో, స్కామ్ చేసేటోళ్ళు వాళ్ళు మళ్ళీ సైబర్ క్రైమ్ చేసేటోళ్ళు ఉంటారు కదా! వీళ్ళందరూ అంటే సైబర్ క్రైమ్స్ గురించి మనం వింటూ ఉన్నాం అంతా బ్యాంక్ అకౌంట్స్ దొంగతనంగా తీసుకోవడం అవన్నీ. సో, వీళ్ళందరూ కూడా ఎక్కడనో ఒక కాడ మనీ డిపాజిట్ చేయాలి అని చూస్తారు. ఎక్కడ డిపాజిట్ చేస్తారు? మళ్ళీ బ్యాంక్‌లోనే ట్రాన్స్‌ఫర్ చేయాలి. సైబర్ క్రైమ్స్ ఎట్లయితే ఎవరైనా సరే మీ అకౌంట్ నుంచి మెల్లిగా మీకు తెలియకుండా మీ ఓటీపీలన్నీ ఏదో తీసేసుకొని మీ అకౌంట్ల నుంచి మనీ తీసేసుకొని వెంటనే ఒక అకౌంట్లో ఇస్తారు. ఆ అకౌంట్ నుంచి ఈ ఇంకొక అకౌంట్, అక్కడ నుంచి ఇంకొక అకౌంట్ మారుతూ మారుతూ వాళ్ళ సోర్స్ అకౌంట్కి పంపించుకుంటారు. మెయిన్ అకౌంట్కి పంపించుకుంటారు. ఆ మధ్యలో ఒక 5, 6, 10 వరకు అకౌంట్స్ మారుస్తారు. ఎందుకు అంటే సైబర్ క్రైమ్ చేస్తే ఇంత పగడ్బందీగా చేస్తారు, ఎక్కడ దొరకద్దు అని చెప్పేసి. అయితే ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎవరైనా సరే అకౌంట్స్ తీసేసుకొని ఆ అకౌంట్స్ అన్ని ఈ పర్పస్కి యూజ్ చేస్తారు. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఈ జాబ్ కోసమో దీనికోసమో తెలియకుండా ఇచ్చిన వాళ్ళు కొంతమంది 3000 10,000 అని కకృతి పడి ఏముందిలే ఇప్పుడు ఎవరైతే డైలీ వేజెస్ ఉంటారో చూడు పని చేసుకునే వాళ్ళకి ఏం తెలుసు, ఏం తెలియదు. వారానికి 3000 10,000 ఇస్తానగానే అబ్బా బాగానే డబ్బులు అని చెప్పేసి ఇచ్చేస్తారు కదా. సో, ఈ బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా ఈ స్కామ్ల కోసం యూజ్ చేస్తారు. సో, దయచేసి ఎవ్వరు కూడా ఇట్లాంటి వాటి పడద్దు. ఎందుకు చెప్పాలా, ఇలాంటివి కనుక చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కనుక ఎంక్వైరీ చేస్తే మీ అకౌంట్లో మొత్తం తీస్తే రేపు ఫ్యూచర్లో మీరు దానికి 200% ఎక్కువ మీరు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్, ఎందుకంటే ఇవి అమౌంట్స్ అప్పుడప్పుడు వేలలో లక్షలలో ఈవెన్ క్రోర్స్లో కూడా పడవచ్చు మీ అకౌంట్లో మీకు తెలియకుండా. ఎందుకంటే చేసేది స్కామ్. సో, అది లక్షలు కోట్లలో కావచ్చు. దానికి మీరు ఎక్కడి నుంచి కడతారు? ఒకవేళ మీరు డబ్బులు కట్టకపోతే తీసుకొని జైలు వేస్తారు. సో, సెక్షన్ 148A ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఏం చెప్తుందంటే ఈవెన్ మీ అకౌంట్ ఎప్పుడైతే డబ్బులు పడతాయో అంటే ఏదైనా అన్యూజువల్గా ఏదైనా యాక్టివిటీ అయిందనుకోండి, అంటే రెగ్యులర్గా ఏంది థౌజండ్స్లో పడే అకౌంట్లు ఏవైతే అకౌంట్స్లో జస్ట్ 1000 రూపీస్ మాత్రం డిపాజిట్ చేసే అకౌంట్స్లల్లో సడన్గా లక్షలు పడ్డాయి, సడన్గా కోట్లు పడ్డాయి అంటే అన్యూజువల్ యాక్టివిటీ. సో, ఇట్లాంటి అన్యూజువల్ యాక్టివిటీ కనుక ఏదైనా డిటెక్ట్ చేసింది అనుకోండి వీళ్ళని 2 years నుంచి 10 years వరకు కూడా వీళ్ళు అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ అకౌంట్స్ని తీయొచ్చు, అసెస్మెంట్ చేయొచ్చు, ఏమంటారు ఎంక్వైరీ చేయొచ్చు. ఒకవేళ అన్యూజువల్ యాక్టివిటీలో క్రోర్స్ ఆఫ్ అమౌంట్ ఉంటే మాత్రం దానికి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉంటారో బ్యాంక్ అకౌంట్ హోల్డర్ ఉంటారో వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు కనుక ప్రాపర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేరు అనుకుంటే వాళ్ళు ఫైన్ కట్టాలి. అట్లీస్ట్ 200% ఎక్స్ట్రా కట్టాలి. లేకపోతే కట్టలేని పక్షంలో ఈవెన్ జైలు శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి. సో, ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా ఓటీపీస్ ఇవ్వకండి. మీ పాన్ కార్డ్ ఎవరంటే వాళ్ళకి ఇవ్వద్దు. ఈవెన్ జాబ్ చేసే వాళ్ళకు కూడా పాన్ కార్డ్ అవసరం లేదు. మీరు ఓన్లీ ఆధార్ కార్డ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఎక్కడైతే మీరు జాబ్ చేస్తారో అక్కడ పాన్ కార్డ్ కూడా చూసుకోండి కంపెనీ రిలయబుల్లా కాదు. ఎందుకంటే మీ పర్సనల్ డీటెయిల్స్, మీ అకౌంట్ డీటెయిల్స్ ఇట్లా కాంప్రమైజ్ అయినప్పుడు ఇట్లాంటి స్కామ్స్కే యూజ్ అవుతాయి. సో, చాలామంది మనం ఎన్నోసార్లు సైబర్ క్రైమ్ మాట్లాడుతూ ఉంటాం. బట్ సైబర్ క్రైమ్ అనే ప్రొసీజర్ ఎట్లుంటుంది, ఆ ప్రాసెస్ ఎట్లుంటుంది అనేది అందరూ తెలిసిన విషయం. అంటే ముందు వీడియోస్ చాలా చేసి ఉన్నాం. సైబర్ క్రైమ్ చేయాలంటే ఏంటి, ఫస్ట్ ఏం చేస్తారు, ఒక అమాయకమైన బక్రాను పట్టుకుంటారు. వాళ్ళకి ఏం చేస్తారు, ఎస్పెషల్ ఎవరు తెలుసా, సీనియర్ సిటిజన్స్. వాళ్ళకి తెలియదు, టక్క ఎస్ఎంఎస్లు కొట్టేస్తూ ఉంటారు, లింక్ రాగానే కొట్టేస్తుంటారు. సో, వాళ్ళని టార్గెట్ చేస్తారు. అండ్ హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళు కొంచెం అంటే ఎవరైతే కొంచెం హడావిడిగా కొట్టేవాళ్ళు ఆ మెంటాలిటీ సెలెక్ట్ చేసుకుంటారు, స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకుంటారు. ఏం చేస్తారంటే ఒక ఓటీపీ పంపించేస్తారు మీ ఫోన్కి. మనం ఏం చేస్తామంటే ఇదేదో మనం చూసిందని చెప్పేసి సడన్గా లింక్ మీద కొడతాం. లింక్ మీద కొట్టగానే కథం గాన్, మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ పోతాయి. ఎవరైనా అది ఒక టైప్ ఆఫ్ వాళ్ళు కొట్టేసే అంటే ఈ ప్రాసెస్లో ఏదో ఒకటి. లేకపోతే సడన్గా మీరు ఎక్కడికి వెళ్ళిన తర్వాత మేము మీరు ఓటీపీ చెప్పండి అంటారు. టక్కున ఓటీపీ చెప్పేస్తాం మనమే. అట్లా అదొకటి. ఇది కాకుండా కొన్నిసార్లు పోగానే ఎక్కడికైనా పోతే మీ ఆధార్ కార్డు ఇవ్వండి, పాన్ కార్డు ఇవ్వండి అనగానే మనం ఎందుకు అడుగుతున్నారని తెలుసుకోకుండా టక్కటక్క ఇచ్చేస్తాం.
ఇది కాక కొంతమంది కాల్స్ చేస్తారు. కాల్ చేసి మీ మీ ఏదైతే బ్యాంక్ ఉంటుందో మీ సపోజ్ మీది ఇప్పుడు ఎస్బీఐ అనుకోండి, ఎస్బీఐ బ్యాంక్ నుంచి వస్తుంది కాల్, మేము ఎస్బీఐ నుంచి చేస్తున్నాం మీకు, మీ కేవైసీ అప్డేట్ కాలేదు, సో మీ పాన్ కార్డ్ పంపించండి, మీ పాన్ కార్డ్ నెంబర్ చెప్పండి అంటారు. నిజమే అనుకోని ఎస్బీఐ నుంచి వచ్చింది కదా, నాది ఎస్బీఐ బ్యాంకే కదా అని టక్కున వాట్సాప్లో డాక్యుమెంట్స్ పంపించడాలు, లేకపోతే చెప్పడాలు ఇవన్నీ చేస్తాం. లేకపోతే సడన్గా కాల్లోనే ఉంటాం, మేము ఓటీపీ చెప్పండి, మేము ఇప్పుడు ఒక లింక్ పంపిస్తాం, లింక్ మీద కొట్టండి అంటారు, కొట్టేస్తారు. సో ఈ ప్రాసెస్లో ఏం చేస్తారంటే మీ అకౌంట్ నుంచి డబ్బులు కొట్టేసిన తర్వాత మీ ఓటీపీస్ అన్ని పెడతారు కదా, సడన్గా మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కాంప్రమైజ్ అవుతాయి. మీ దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయనుకోండి మీ బ్యాంక్ అకౌంట్లో, కొట్టేస్తారు. కొట్టేసినప్పుడు అవన్నీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ అవుతాయి, క్యాష్ తీయరాదు కదా, ఆన్లైన్ ట్రాన్స్ఫర్. సో మీ బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ అకౌంట్ పంపాలి. ఏ అకౌంట్ పంపిస్తారు? ఆబ్వియస్లీ ఎవరైతే స్కామ్ చేస్తారో వాళ్ళ నెంబర్కి అయితే పంపించుకోరు, ఎందుకంటే దొంగలు దొరికిపోతారు కదా. అందుకని ఏం చేస్తారు, ఇట్లాంటివి అకౌంట్స్ పట్టుకుంటారు. ఇప్పుడు నేను మాట్లాడుకున్నామే, రెంట్లో తీసుకునే అకౌంట్స్ ఉంటాయి, బ్యాంక్ అకౌంట్స్, ఈ అకౌంట్స్లలో పంపించుకుంటారు. అక్కడ నుండి ఇంకొక అకౌంట్, అక్కడ నుంచి ఇంకొక, ఇవన్నీ కూడా ఎక్కడ పోతుంది తెలుసా, ఎక్కడో బయట దేశాల్లో ఆపరేట్ చేస్తూ ఉంటారు వీళ్ళు, మన దేశంలో కూడా కాదు. ఆ దేశం నుంచి ఇవన్నీ ఆపరేషన్స్ జరుగుతుంటాయి, లాస్ట్కి ఇక్కడ నుంచి అక్కడికి పోతుంది, మొత్తం పడిపోతాయి ఆ డబ్బులు. సో ఈ సైబర్ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు పాపం ఇది కనిపెట్టే లోపల మనీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సో ఎంత కష్టం ఈ స్కామ్ దొరకబెట్టడం. మీరు సైబర్ క్రైమ్ కంప్లైంట్ పెట్టంగానే ఫస్ట్ మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఈ అకౌంట్ చూస్తారు, ఆ అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్, ఆ అకౌంట్ నుంచి అక్కడ, అప్పటికే 3-4 రోజులు అయిపోతుంది కదా, అప్పటికే సోర్స్ అకౌంట్ మెయిన్ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటుంది. ఇక దొంగ దొరకడు ఎప్పటికీ. సో ఇది అన్నమాట, ఇది ఒక ప్రాసెస్, ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది. సో ఇంత పెద్ద క్రైమ్ వెనకాల మీరు ఉండొద్దు అనేది ఈ అవేర్నెస్ పెంచడానికి ఈ వీడియో చేస్తున్నాము. సో ఎవ్వరు కూడా 3,000 ఇస్తాము, 4,000 ఇస్తాము, 10,000 ఇస్తున్నాము, మీ బ్యాంక్ అకౌంట్ మేము యూజ్ చేసుకుంటామంటే నో, ఇవ్వకండి. అండ్ సడన్గా ఎవరు అన్నోన్ పర్సన్ వచ్చేసి డబ్బులు వేస్తాము అంటే నో, ఇవ్వకండి. సో మీ బ్యాంక్ అకౌంట్ అనేది, మీ పర్సనల్ డీటెయిల్ అనేది ఎవ్వరికి ఇవ్వద్దు. మీ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వద్దు, మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వద్దు, ఈవెన్ మా ఆధార్ కార్డు కూడా డీటెయిల్స్ ఇవ్వద్దు. రీసెంట్గా సుప్రీంకోర్టు ఇది కూడా చెప్పింది, ఎక్కడ కూడా ఆధార్ కార్డు ఇవ్వాల్సిన పని లేదు, లాస్ట్ 6 digits చెప్తే సరిపోతుంది. సో యూ డోంట్ నీడ్ టు గివ్ యూ ఆధార్ కార్డ్, ఎక్కడ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ ఏ బ్యాంక్ కూడా అడగదు, ఎందుకంటే బ్యాంక్ అడగాలనుకుంటే మిమ్మల్ని పిలుచుకొని పర్సనల్ అడుగుతుంది, మీరు వెళ్ళి బ్యాంక్లోనే ఇవ్వాలి డాక్యుమెంట్స్ అనేది. ఫోన్లో చేసి వాట్సాప్ పెట్టండి, ఫోన్లో చేసి మీకు నెంబర్ చెప్పండి అంటే డోంట్ చెయ్యకండి. ఇది ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్, సీనియర్ సిటిజన్స్, స్టూడెంట్స్, అవేర్నెస్ లేని వాళ్ళు దయచేసి తెలుసుకోండి. ఇట్లాంటి స్కామ్స్ని మీరు ఇండైరెక్ట్లీ ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది, ప్లస్ మీరు కూడా నష్టపోతారు. ఓకే, సో మీరు నష్టపోవద్దు, ఇంకోటి ఉంచండి. సో ఇట్లాంటివి తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ టైం బీ కేర్ఫుల్.